ధవళేశ్వరం గ్రామంలో స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పోసికుమార్ సత్య దంపతుల ఆధ్వర్యంలో స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా జియోన్ ఎడ్యుకేషనల్ సొసైటీ కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ బెన్ని బాబు హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి వృద్ధులకు, దివ్యాంగులకు, నిరాశ్రయులకు యాపిల్స్, అరటిపళ్ళు, ఫ్రూటీలు దాతలు జయకుమార్, జయప్రద దంపతులు ఏర్పాటు చేసిన భోజనాలు అందించారు. బెన్నీబాబు మాట్లాడుతూ స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి ఎందరో నిరాశ్రయులకు, దివ్యాంగులకు, వృద్ధులకు కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడకుండా వారిని ఆదుకున్న ముత్యాల పోసికుమార్ సత్యసేవలు అభినందనీయమన్నారు. పోసికుమార్ మాట్లాడుతూ 2019వ సంవత్సరంలో స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని, కరోనా కష్టకాలంలో ఎంతో మంది పేదలకు సహాయం అందించామని, సుమారు 5 ఏళ్లుగా నిత్య అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుందన్నారు. ట్రస్ట్ సభ్యులు కేవీఆర్ సాగర్, జియోన్ ఎడ్యుకేషనల్ సిబ్బంది, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ 2019 ఇదే రోజున అక్టోబర్ 30వ తారీఖున ఘనంగా ఆ రోజున స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి మన జియోన్ ఎడ్యుకేషనల్ సంస్థ కరస్పాండెంట్ అయినటువంటి మన బెన్నీబాబు గారి చేతుల మీద ఇదే రోజున మేడం గారు సుగంధి మేడం గారు పుట్టినరోజున ఆ రోజున ఓపెన్ చేయడం, కరోనా కష్టకాలంలో ఎంతో మందికి నిరాశ్రయులకు, పేదలకు ఎంతో వివిధమైన సహాయ సహకారాలు అందించడం, అలాగే నిత్య అన్నదాన పథకం స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చినా సరే మాకు వెనుకనగా నిలిచి మా బెన్నీబాబు గారు సహాయ సహకారాలతో, అలాగే దాతలు జయకుమార్ గారు, జయప్రద గారి సహకారంతో నిత్యాన్నదానం ఈ రోజు వరకు కంటిన్యూ అంటే 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ ప్రయాణం చేయడం అంటే చాలా చిన్న విషయం కాదు. ఈ సంస్థ ఇలా నిర్విరామంగా కొనసాగుతుందంటే దానికి ముఖ్య కారణమైనటువంటి మన బెన్నీబాబు గారికి, అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఆ రోజు మన కార్యాలయం ప్రారంభించినటువంటి మన దయామూర్తి, మన సుగంధి మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ